అవేర్నెస్ ఆఫ్ ద బైబిల్ అని నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామములో మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. హెల్త్ సరిగా లేనందువలన వీడియో చేయడానికి కొంత ఆలస్యమైందండి. దయతో నన్ను క్షమించండి. దేవుడు మాకు మంచి ఆరోగ్యమునిచ్చి, బలమునిచ్చి, ఆయుష్నిచ్చి ఈ యూట్యూబ్ ద్వారా మరొకసారి మేము ముందుకి మంచి టాపిక్ తో రావడానికి సమయాన్ని అనుగ్రహించినటువంటి ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నా వీడియో చూస్తున్న మీరందరూ కూడా ఆరోగ్యంగాను ఆర్థికంగాను దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేవారుగాను సత్యాన్ని తెలుసుకునేవారుగాను ఉండలాగన దేవుడు మిమ్మల్ని కూడా దీవించును గాక. ఆమేన్. నేను చెప్పబోయే టాపిక్ ముందుగా నా స్మాల్ రిక్వెస్ట్ అండి, మీకు ఇప్పటికీ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండే వారికి నా విన్నపం, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేసేదానికి ప్రయత్నం చేయండి. మీ మనసులో మాట కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి సహోదరులారా, సహోదరులారా. నా వీడియోని ఎక్కువగా పురుషులే చూస్తున్నారు, స్త్రీలు తక్కువ మంది చూస్తున్నారు. చాలా సంతోషం. నేను ఇచ్చే సందేశం మీకు అరుదుగా దొరుకుతుంది. ఎవరంటే వాళ్ళు ఇవ్వలేరు నేను ఇచ్చే సందేశం. వాళ్ళు పేరు పొందిన వారైనా సరే, గనులైనా సరే, నేను ఇచ్చే సందేశం మాత్రం ఇవ్వలేరు. నేను బైబిల్ని క్షుణ్ణంగా చదువుకొని బైబిల్ కోణంలోనే మీకు సంగతులు తెలియజేస్తుంటాను. అందును బట్టి నేను చెప్పే వీడియోల్లో లేఖనాలు ఎక్కువగా ఉంటాయి. నేను లేఖనం కోణంలోనే మీకు సందేశాలు ఇస్తానే తప్ప నా జ్ఞానంతో, నా ఊహలతో మాత్రం ఏ మాత్రం సందేశం ఉండదు. ఎందుకంటే దేవుని గ్రంథానికి మానవ ఊహలు గాని మానవ జ్ఞానం గాని పనికిరాదు. కానీ ఈరోజు అనేక మంది దేవుని గ్రంథాన్ని చదివి ఆ లేఖనానికి తమ జ్ఞానముతో, తన ఊహలతో సమాధానాలు ఇస్తున్నారు. అది పొరపాటైనటువంటి పని. కాబట్టి మీరు సత్యాన్ని సత్యంగా తెలుసుకోవాలంటే నా వీడియోలు మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోలు మీకు ముందుగా చేరుతాయి. అందుని బట్టే మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్స్ అండి. ఈ రోజు టాపిక్ లోకి వెళ్దాం. ఈ రోజు నేను తెలియజేసే టాపిక్ ఏంటంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనం. ఏముంది అక్కడ? చదువుతాను చూడండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు అన్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఐగుప్తు దేశంలో నుంచి విడుదల పొందినటువంటి ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు. దేవుడు వారితో నిబంధన సంబంధాన్ని కోరుకునే సమయంలో ఆయన వాళ్ళకి జారీ చేస్తున్నటువంటి ఆజ్ఞలవి. వాటిలో ఒకటి ఇది. ఏం తెలియజేశాడు దేవుడు అక్కడ? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఉచ్చరిస్తే ఏమవుతాదయ్యా? నువ్వు దోషిగా ఎంచబడతావు. దోషి అంటే మనకు తెలుసు కదా, వాడు శిక్షకు పాత్రుడై ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తే వాడు శిక్షకు పాత్రుడు అని అన్నాడు దేవుడు. ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఆజ్ఞను చేతబట్టుకున్న వారై దాని విషయంలో వాళ్ళు త్రప్పిపోయారు. దేవుడు ఉచ్చరింపకూడదంటే ఉచ్చరించారు వాళ్ళు. కాబట్టి నేడు మనము కూడా దేవునిలో ఉన్నాం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నాం. కాబట్టి మనము కూడా ఆనాడు ఇశ్రాయేలు తెలియజేసినట్లుగానే మనము కూడా ఈ రోజు కూడా మన యొక్క దేవుని యొక్క నామాన్ని గాని యేసుక్రీస్తు యొక్క నామాన్ని గాని మనం వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఎక్కడెక్కడ ఉచ్చరింపకూడదు. వ్యర్థంగా అంటే ఉచ్చరించరాని చోట ఉచ్చరించడం. ఎక్కడ ఉపయోగించకూడదు దేవుని యొక్క నామాన్ని, అక్కడ ఉపయోగించడాన్ని వ్యర్థంగా ఉపయోగించడం అని అంటాడు. కాబట్టి ఈ విషయంలో మనం కూడా కొంచెం వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి. మీలో చాలా మంది కూడా వీడియోని ఎక్కువ సమయం చూడడం లేదు. అలాంటి వాళ్ళు ఏం తెలుసుకుంటారు సత్యం? అలాంటి వాళ్ళకి బైబిల్ ఏం అర్థం అవుతుంది? బైబిల్లో ఉండే విషయాలు అర్థం కావాలంటే ఇచ్చిన సందేశాన్ని మొదటి నుండి చివరి వరకు చూడాలి. అది నేర్చుకునేవాడి యొక్క బాధ్యత అది. మరి మీలో కొంతమంది మాత్రము ఏదో జస్ట్ అలా చూసి అలా వెళ్ళిపోతా ఉన్నారు. అలాంటి వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి వాళ్ళు దయచేసి నా వీడియో అస్సలు టచ్ చేయదు. మొదటి నుండి చివరి వరకు సత్యాన్ని తెలుసుకునేవారుగా, పరిశీలించేవారుగా ఉండలాగున నా వీడియోలు చూడండి. టాపిక్ లోకి వెళ్దాం. యెహోవా నామాన్ని ఎందుకు వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని మనం క్వశ్చన్ వేసుకుంటే మీరు ఎలాంటి సమాధానాలు ఇస్తారో నాకు తెలియదు. దేవుని గ్రంథం మాత్రం సమాధానాలు ఇచ్చుకుంటూ వచ్చింది. వాటిని మీకు తెలియజేస్తా వస్తా. మొట్టమొదటిగా ఒక పాయింట్, యెహోవా నామం ఎలాంటిదో తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి ఆయన యొక్క నామం ఎలాంటిదో మనం తెలుసుకుంటా పోదాం ఫస్ట్. ఆ తర్వాత ఎక్కడెక్కడ ఉచ్చరింపకూడదు అన్న సందర్భాన్ని మనం చూద్దాం, అనే విషయాలను కూడా మనం చూద్దాం. యెహోవా నామం ఎలాంటిదంటే రోషం గలది అన్నాడు. అంటే యెహోవా అనే నామం కలిగినటువంటి ఆయన
రోషం గలవాడు అని లేఖనం తెలియజేసింది. నిర్గమకాండం 34వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. నీవు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠం పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతాసములను పడగొట్టవలెను. ఏలయనగా వేరొక దేవుడికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషం గల యెహోవా, ఆయన రోషం గల దేవుడు అన్నాడు. ఇశ్రాయేలీయులకి ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళే దేశం కనాన్ దేశం. ఆ కనాన్ దేశంలో 7 జాతుల వాళ్ళు నివాసం చేస్తున్నారు. వారు తమకు నచ్చిన విధంగా బొమ్మలు చేసుకొని వాటిని దేవుళ్ళుగా పూజిస్తున్నారు, వాటికి నమస్కారం చేస్తున్నారు, బలిపీఠాలు కట్టి వాటికి బలులు అర్పిస్తా ఉన్నారు. మీరు ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత వాటన్నిటిని మీరు నిర్మూలన చేయాలి. ఆ బొమ్మలను మీరు పడగొట్టాలి. అక్కడ ఏమీ లేకుండా చేసి నీ దేవుడిని యెహోవానే మీరు సేవించాలి, పూజించాలి తప్ప వాటికి సాగిలి పడకూడదు, నమస్కారం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే నేను రోషం గల దేవుణ్ణి అన్నాడు. కాబట్టి దేవుడు రోషం గల వాడై ఉన్నాడు. ఆయన నామం రోషగల నామం. మీకు అర్థం అవ్వాలంటే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 21వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చదువుతాను చూడండి. వారు దైవం కాని దానం వల్ల నాకు రోషం పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వల్ల నాకు ఆగ్రహం పుట్టించిరి అని రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 32:16వ వచనంలో కూడా వారు అన్ని దేవతల చేత ఆయనకు రోషం పుట్టించిరి, ఏ కృత్యముల చేత ఆయన కోపింపజేసిరి. వారు దేవత్వం లేని దెయ్యములకు, తామెరగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడిన దేవతలకు బలి అర్పించిరి అని రాయబడు. దేవుడు ఏదైతే చేయకూడదని చెప్పాడో అదే చేసినట్లుగా రికార్డ్ చేయబడి ఉంది. కాబట్టి దేవుని యొక్క నామం రోషగల నామం. ఎక్కడెక్కడ ఆయన రోషగించుకున్నాడో మనం చూసాం. కాబట్టి ఇది మొదటి సంగతి. రెండో సంగతి, దేవుని నామం ఎలాంటిదంటే లేవీకాండం 22వ అధ్యాయం 32వ వచనంలో ఇలా రాయబడి ఉంది. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలులో నన్ను పరిశుద్ధంగా చేసుకుందును. నేను మిమ్మను పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడైన ఐగుప్తు దేశంలోని మిమ్మల్ని రప్పించిన యెహోవాను అని చెప్పాను అన్నారు. కాబట్టి లేవీకాండం 22:32లో మనం చూసినట్లుగా యెహోవా నామము పరిశుద్ధమైనది, కాబట్టి వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని అన్నాడు. ఆయన నామం యొక్క విలువలు చెప్తున్నాను అన్నమాట. యెహోవా నామం పరిశుద్ధమైంది. అందుకని నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడి ఉంది. యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడువు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడువు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడెవడు అని రాయబడి. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కనుక యెహోవా అనే నామం కలిగిన ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. మూడో విషయం ఏంటంటే యెహోవా నామం పూజింపదగినదని చెప్పడం జరిగింది. కీర్తనలు 111వ అధ్యాయం 9వ వచనంలో ఆయన నామము ఆయన తన ప్రజలకు విమోచనం కలుగజేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండదని నిర్ణయించేవాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది అని అంటారు. కాబట్టి కీర్తనలు 111వ అధ్యాయము 9వ వచనంలో యెహోవా నామము పూజింపదగినది అని అంటాడు. దేవుడు మాత్రమే పూజింపదగినవాడు. దేవునికే పూజ చేయాలి తప్ప దేనికంటే దానికి పూజ చేయకూడదు. అందుకే 2వ తెస్సలోని పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగ చెప్పడం జరిగింది. ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడును అని రాయబడుతుంది అక్కడ. కాబట్టి దేవుడు అనబడేవాడే పూజింపదగాలి గాని, పూజింపబడాలి గాని ఏదంటే అది పూజింపబడకూడదు. పూజింపబడడానికి అర్హుడు దేవుడు ఒక్కడు మాత్రమే. కాబట్టి దేవుడినే పూజించాలి. కాబట్టి యెహోవా అనే ఆయన పూజింపదగినవాడు, కాబట్టి ఆయన నామం పూజింపదగినది అన్నాను. అందుకనే దేవుడు ఆనాడు ఇశ్రాయేలుతో ఏం తెలియజేశాడంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో పైన ఆకాశం అందే కాని, క్రింద భూమి అందే కాని, భూమి కింద నేల అందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అన్నాడు. కాబట్టి ఆకాశం ముందు కనిపించే వాటికైనా సరే, భూమి మీద ఉన్న వాటికైనా సరే, భూమి కింద ఉన్న నేల యందులో ఉన్నవైనా సరే వాటికి సాగిలి పడకూడదు, పూజింపకూడదు. ఎందుకు పూజింపకూడదు వాటికి అని మనము ప్రశ్న వేసుకుంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగ తెలియజేయడం జరిగింది. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరలు కొల్పబడి నీ దేవుడిని యెహోవా సర్వాకాశం కింద సమస్త ప్రజల కొరకు పంచి పెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును మీరు బహు జాగ్రత్త పడుడి అన్నాడు. కాబట్టి ఆకాశం ముందు ఉన్నవి గాని, భూమి మీద ఉన్నవి గాని, భూమి కింద ఉన్నవి గాని సమస్తము కూడా మానవుల కొరకు దేవుడు అనుగ్రహించినటివి, పంచిపెట్టినటివి, వాటికి మాత్రం పూజించకూడదు అని
మహాదేవుడు ఆనాడు తెలియజేయడం జరిగింది. కాబట్టి పూజార్హుడు ఎవరంటే యెహోవా మాత్రమే. యెహోవా నామం కలిగిన ఆయన పూజింపదగినవాడు. యెహోవా నామమును ఎందుకు వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని అంటే ఆయన నామము రోషం గల నామం, ఆయన నామము పరిశుద్ధమైన నామం, ఆయన నామం పూజింపదగిన నామం అని అన్నాడు ఆయా లేఖనాల్లో. అలాగే ఆయన నామం ఎలాంటిదో మరొక లేఖనంలో తెలియజేశాడు. కీర్తనలు 148వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాయబడింది, చదువుతాను. అందరూ యెహోవా నామమును స్తుతింతురుగాక, ఆయన నామము మహోన్నతమైన నామము అన్నాడు. కాబట్టి దేవుని యొక్క నామం యెహోవా అనే నామము ఎలాంటిమైందంటే మహోన్నతమైన నామము అని అన్నాడు. మహా ఉన్నతమైన నామం అది. ఆయన యొక్క నామం మహోన్నతమైన నామం ఎందుకు ఎంచబడింది అని అంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగా రాయడం జరుగుతుంది, చూద్దాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలమును నివసించేవాడును అన్నాడు. కాబట్టి మహాదేవుడు ఎక్కడ నివసిస్తున్నాడంట? మహోన్నతమైన స్థలములో, పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు. కాబట్టి ఆయన మహోన్నతుడు అని ఎంచబడ్డాడు. మానవుల మధ్యలో దేవుడు నివసించేవాడు కాదు. ఆయన నివసించడానికి ఒక ప్రత్యేకమైన చోటు ఉంది. ఆ చోటుని పరలోకం అన్నాడు గ్రంథం. దానిని మహోన్నతమైన స్థలం అన్నాడు, పరిశుద్ధమైన స్థలం అన్నాడు. కాబట్టి దేవుడు మహోన్నతుడు. యెహోవా అనే నామం కలిగిన ఆయన, ధరించిన ఆయన మహోన్నతుడు. ఆయన నామంకున్న విలువ ఏది. అలాగనే మరొక దగ్గర యెహోవా నామం ఎలాంటిది అని మనం క్వశ్చన్ వేసుకుంటే లేఖనం ఇలా తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా నామము బలమైన దుర్గము అన్నాడు. యెహోవా నామం ఎలాంటిదంట? బలమైన దుర్గం అన్నాడు. అంటే యెహోవా బలమైన దుర్గం లాంటి వాడు అని గ్రంథం తెలియజేసింది మనకు. దుర్గం అంటే మనకు అందరికి తెలిసినటువంటి సంగతే. రాజులు నివసించే కోటని దుర్గము అని అంటారంట. దుర్గము అంటే రాజులు నివసించే పెద్ద కోట. శత్రువుల బారి నుండి రక్షణకరంగా చుట్టూ కట్టే ప్రాకారం దుర్గం అంటారని కూడా అంటారు. దీనిని దాటడం, ఓడించడం చాలా కష్టం అవుతుంది. శత్రువులు సులభంగా లోపలికి ప్రవేశించలేరు అలాంటి కోటలోనికి. శత్రువుల బారి నుండి సంరక్షించుకునే దానికి బలమైనటువంటి ప్రాకారం కట్టుకుంటారు, దుర్గం లాగా కట్టుకుంటారు. దానిని దాటడానికి శత్రువులకు వీలు కాదు. అలాంటిదన్నమాట దుర్గం అంటే. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఆధారమైన దేవుడు, ఇశ్రాయేలీయులు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడంటే దుర్గం లాంటి వాడు. అందుకే ఆశ్రయ దుర్గం అన్నాడు లేఖనాల్లో, రక్షణ దుర్గం అన్నాడు, బలమైన దుర్గం అన్నారు. ఇలాగ దేవుని అక్కడక్కడ ఆయన్ని శక్తిని ప్రదర్శిస్తూ మాట్లాడడం జరిగింది బైబిల్లో. కాబట్టి యెహోవా నామం ఎలాంటిదో మనం చూస్తా వస్తున్నాం. అలాగనే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో ఆయన తన నామాన్ని ఏం చేశాడంటే ఘనమైన నామంగా ఎంచాడు. యెహోవా నామం ఘనమైనది అని అన్నాడు. కాబట్టి యెహోవా నామం ఎలాంటిదో మనం చూస్తా వచ్చాం ఇప్పటి వరకు కూడా. యెహోవా అనే నామం ధరించిన ఆ దేవుడు ఎలాంటి వాడో మనం చూస్తా వచ్చాం. కాబట్టి యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని అన్నాడు. యెహోవా నామం ఎలాంటిదని చూసాం ఇప్పటి వరకు? రోషం గలదని చూసాం, పరిశుద్ధమైనదని చూసాం, పూజింపదగిందని చూసాం, మహోన్నతమైనదని చూసాం, బలమైన దుర్గం లాంటిదని చూసాం, ఘనమైనది అని చూసాం. కాబట్టి ఇలాంటి నామాన్ని ఇశ్రాయేలీయుల ప్రజలు ఎక్కడంటే ఆడ వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని మహాదేవుడు వాళ్ళకి తెలియజేశాడు. వ్యర్థంగా ఉచ్చరింపకూడదంటే ఎక్కడెక్కడ అనేది మనకు ఇప్పుడు కావాలి. ఎక్కడెక్కడ ఉపయోగించకూడదు. దేవుని గ్రంథంలో నుండే మనం ఆ యొక్క విషయాలు చూడాలి. మన సొంత ఊహలకి, కవిత్వాలకి, లేకపోతే తీయని జ్ఞానయుక్తమైన తీయని మాటలకు చోటు ఉండకూడదు దేవుని గ్రంథానికి. యెహోవా యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని అంటే ఎక్కడెక్కడ ఉచ్చరింపకూడదో లేఖనాలు తెలియజేశాయి. అవి మీకు తెలియజేస్తున్నాను. ఫస్ట్ పాయింట్, అన్ని జనుల యొక్క దేవతలను అనుసరించుచు వాటిని పూజించుచు వారితో స్నేహం చేయొచ్చు, మేము యెహోవా దేవుని సంబంధము అని చెప్పకూడదు. ఇది మొదటి పాయింట్. అంటే అన్ని జనులతో సహవాసం చేస్తారు, వారి దేవతలను పూజిస్తారు, వారి దేవతలకు నమస్కారం చేస్తారు, వాళ్ళతో స్నేహం చేస్తూ సంబంధాలు కోరుకుంటూ వివాహాలు ఇస్తూ వివాహాలు చేసుకుంటూ మేము యెహోవా దేవుని సంబంధం అని మాట్లాడడం జరిగింది ఇశ్రాయేలీయులు. కాబట్టి ఆ సందర్భాన్ని దేవుడు వ్యర్థంగా ఉచ్చరించారు అని అన్నాడు. అలాగ నడుచుకుంటూ మేము యెహోవా దేవుని సంబంధం అని వారు ఉచ్చరింపకూడదు, యెహోవా నామాన్ని తీసుకురాకూడదు. అన్యులతో సహవాసం చేస్తూ అన్ని దేవతలను పూజిస్తూ యెహోవా సంబంధం అంటే దేవుడు ఊరుకుంటాడా?
అది వ్యర్థంగా ఉచ్చరించడం జరుగుతుంది. అది ఉపయోగించేటటువంటి చోటు కాదు అది. ఆ సందర్భాల్లో వాళ్ళు అలా చెప్పకూడదు. నిర్గమకాండం 20 అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 4 అధ్యాయం 21-24, ప్రకటన గ్రంథం 9 అధ్యాయం 20 వచనంలో మనం ఆ విషయాలు చూడొచ్చు. వాళ్ళతో సహవాసం చేస్తూ, వారి దేవతలను పూజిస్తూ, సేవించుచు, నమస్కారం చేస్తూ మేము యెహోవా సంబంధులం అని చెప్పడం వ్యర్థమైనటువంటి మాట కదా అది. దేవుని సంబంధాలు అంటే దేవుని సంబంధాలుగా బతుకుతూ చెప్పుకోవాలి గాని, దేవునికి సంబంధాలు కానట్టుగా జీవిస్తూ మేము యెహోవా దేవుని నమ్ముకున్నామని అంటే అది వ్యర్థంగా ఉచ్చరించినట్టుగా కదా. కాబట్టి అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఉచ్చరింపకూడదు అని చెప్పి గ్రంథం తెలియజేసింది. అది వ్యర్థంగా ఉచ్చరించడం అన్ని మనం గమనించాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఏదైనా ఒక విగ్రహాన్ని నిలిపి దానికి యెహోవా నామం అని పెట్టి అక్కడ ఆ యెహోవా నామాన్ని ఉచ్చరింపకూడదు అని గ్రంథం తెలియజేసింది. అలా ఉచ్చరించినట్లుగా గ్రంథంలో ఉంది. కాబట్టి మొదటి సందర్భంలో అయితే అన్నిటితో సహవాసం చేస్తూ వాళ్ళ దేవతా ప్రతిమలకు నమస్కరిస్తూ పూజిస్తూ మేము యెహోవా సంబంధం చెప్పుకోకూడదని చెప్పాడు. రెండోది, విగ్రహాన్ని నిలిపి ఆ విగ్రహానికి దేవుని పేరు యెహోవా అని పేరు పెట్టి ఇది యెహోవా అని చెప్పి చెప్పకూడదు అని చెప్పి, అలాంటి సందర్భంలో కూడా వ్యర్థంగా ఉచ్చరించడం దేవుడు మెచ్చుకోదగింది కాదు. అలాంటి సందర్భంలో కూడా ఉచ్చరించడం వ్యర్థంగా ఉచ్చరించడమే అవుతుంది. మొదటి రాజుల గ్రంథం 12 అధ్యాయం 25-29 వచనాల్లో మీరు చదివితే మీకు అక్కడ అర్థం అవుతుంది. అలాగనే నిర్గమకాండం 32 అధ్యాయం 1-6 వచనాలు చదివితే మీకు అర్థం అవుతుంది. విగ్రహాన్ని నిలిపి ఆ విగ్రహానికి యెహోవా అని పేరు పెట్టి అక్కడ ఉచ్చరించడం దేవుని గ్రంథం ప్రకారంగా వ్యర్థంగా ఉచ్చరించడమే అవుతుంది. ఇక మూడో విషయం ఏంటంటే, మానవుడు గర్వించిన వాడై ఎదిరించే హృదయముతో ఆయనకున్న శక్తిని ఎరగని స్థితిలో నిలవబడి యెహోవా ఎవడు అని ఉచ్చరింపకూడదు. అలాంటి సందర్భాల్లో కూడా యెహోవా నామాన్ని ఉచ్చరింపకూడదు. నిర్గమకాండం 5 అధ్యాయం 1-2 వచనాలు, నిర్గమకాండం 12 అధ్యాయం 31-22 వచనాలు. ఈ వచనాలు మీరు చదివితే మీకు అర్థం అవుతుంది. అలాగే నాలుగో సందర్భం ఏంటంటే, అబద్ధ ప్రవచనములు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి ఈ యెహోవావే అని చెప్పకూడదు. అంటే జనాల దగ్గరికి వెళ్ళి అబద్ధాలు చెప్పి అబద్ధ ప్రవచనాలు చెప్పి నేను ఇచ్చిన మాటలు యెహోవావే అని చెప్పకూడదు. అక్కడ మానవుడు వ్యర్థంగా దేవుని మాటని ఉచ్చరిస్తున్నాడని లేఖనాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ విషయంలో లేవీకాండం 19 అధ్యాయం 12 వచనం, ఇర్మియా గ్రంథం 29 అధ్యాయం 21-22, 14 అధ్యాయం 14 వచనం, 23 అధ్యాయం 31-32 వచనాలు, ఎహెజ్కేలు గ్రంథం 13 అధ్యాయం 6-7 వచనాలు మీరు చదువుకున్నట్లయితే అక్కడ మనకు వీటికి అర్థాలు దొరుకుతాయి. కాబట్టి ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చే ఆ నిబంధన చట్టంలో యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, అలాగా ఉచ్చరించే వారిని నిర్దోషిగా ఎంచను అని ఎందుకు చెప్పాడంటే, జరగబోయే విషయాలు ముందుగానే గ్రహించిన వాడే దేవుడు. ఆయన వాళ్ళకి ఆ చట్టంలో ఆజ్ఞను జారించడం జరిగింది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం మానవునికి తగదు. కాబట్టి యెహోవా నామం ఎలాంటిదో మనం చూసాం. యెహోవా నామాన్ని ఎక్కడెక్కడ ఉచ్చరింపకూడదో మనం ఆ సందర్భాలు మీకు తెలియజేశాను. కాబట్టి ఈ వీడియోని పరిశీలనగా మీరు చూసుకొని ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూసి సంగతులు గ్రహించుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను.